కనుకనే మనం కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే ఇక్కడి నుంచే మనం ప్రయాసపడాలి. ఇక్కడి నుంచే మనం మార్గం సిద్ధపాటు చేసుకోవాలి. ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు ఇప్పుడైనా సిద్ధపాటు కలిగి ఉన్నావా? కనీసం ఈ సంవత్సరమైనా లేదా ఈ క్షణమైన, సంవత్సరం అంతా సమయం ఉందనుకుంటే చాలా పొరపాటు. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నా గురించి ఒక్క మాట చెప్తాను. నేను అనుకునేవాడిని నా యవన ప్రాయంలో, నా జీవిత కాలం అంతా నాకు మహా సినిమా పిచ్చ, తర్వాత నేను చాలా డిగ్రీగా ఉండాలని ఆశపడేవాడిని. నాకు కావాల్సిందల్లా సంపాదించుకుని నేను నా కొరకు ఖర్చు చేసుకుంటూ ఉండేవాడిని. మీటింగ్స్ పెడతా ఉంటే అక్కడెక్కడి నుంచో సేవకులు వచ్చి ఎలా అనిపించేది, వెళ్ళేవాడిని. అక్కడ చెప్పిన వాక్యం నాకు ఏదైనా తగిలితే ఆ కొంతసేపు నన్ను నేను బాబాయ్ మార్చేసుకుందాం అనుకున్నాను. అక్కడి నుంచి బయటికి రాగానే మళ్ళీ మామూలే. మనం అనుకుంటాం సమయము మంది కాదు, ఏ సమయం ఎటువంటిదో దేవుడికి మాత్రమే తెలుసు. కనుక నా యవన ప్రాయం అంతా నాకు నచ్చినట్టుగా నేను బ్రతికేసి ఎప్పుడో ఒక 50 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత లేదా 60 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత దాకా బతికేస్తారని నాకు నేను అనేసుకునేవాడిని. దేవుడు కృప ఉంది కాబట్టి మన మధ్య పెద్దలు మన తండ్రి సమాన సిఆర్ గారు ఉన్నారు. నేను ఇలా అనుకునేవాడిని. ఆ వయసు వచ్చినప్పటికీ కొద్దిగా అప్పుడు ఏమైనా రోగాలు వచ్చింటే వెళ్ళిపోయి దేవుడు పదాలు వేసుకుని బతుకాలు వేసుకుని ప్రార్థన చేసేసి దేవుడు స్వస్థత ఇచ్చేస్తే అప్పుడు మార్పాం. అప్పుడు దాకా మనకు అవకాశం ఉందా? దేవుడు పిలిచినప్పుడు పిలుపుకి లోపడకపోతే తీర్మానాలు వేరేగా ఉంటాయి. మీకు చివరిగా ఈ వాక్యం చదివించేసి నేను ముగిస్తాను. ప్రసంగి గ్రంథము గుర్తు చేసుకోండి ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా. ఈ మాట దేవుడు ప్రశ్నిస్తున్నాడు మనందరికీ. వాక్యంలో ఒక మాట చెప్తున్నాడు, బోధించే అనేక మందికి బోధించేవాడు నేను, నీకు నువ్వు బోధించుకోవా అంటున్నాడు. నాకు నేను కూడా చెప్పుకోవాలి. నాకు నేను చెప్పుకుంటేనే నా పక్కన చెప్పగలుగుతాను. దేవుడి మాటకు లోపడకపోతే నేను ఇక్కడ ఎగేసుకుంటూ వచ్చి ఏం చెప్పిన ప్రయోజనం లేదు. కనుక ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9, 10 వచనాలు దయచేసి చదవండి. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము. దయచేసి యవ్వన పిల్లలారా ఒకసారి గ్రహించుకోండి. ఏం చేయాలంట? సంతోషపడమంటాడు. ఎలా సంతోషపడమంటున్నాడు? చదవండి. నీ యవ్వన కాలమందు నీ హృదయములో సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చెప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని. ఎక్కడ తెచ్చునంట? తీర్పులోనికి. తర్వాత కింద వచ్చిన కూడా చదవండి. లేత వయసును నడిప్రాయమును గతించిపోవడం కనుక నీ హృదయములో నుండి ఏమి తొలగించుకోవాలంట? అప్పుడు ప్రయాసపడి ఏం ప్రయోజనం లేదు. కనుక ఇప్పుడు సిద్ధపడితే అప్పటికి మనకి మార్గము సిద్ధపరచబడతాం. అది ఏం చేయాలి ఇప్పుడు మనం? యవనుడా, యవన కుమారుడా, నా యవన కుమార్తె, నీకు నచ్చినట్టుగా చక్కగా మంచి బట్టలు కొనుక్కో, నీకు నచ్చినట్టుగా ముందుకు వెళ్ళు, నీకు నచ్చినట్టుగా నువ్వు అన్నీ చేసుకో, నీ తల్లిదండ్రులకి నీ దేవుడికి విరుద్ధంగా చేసుకో. ఇవన్నీ ఏం పర్వాలేదు. నేను మిగతా విషయాలు చెప్పట్లేదు. దీని పాయింట్ అవుట్ చేసుకుని మీరు అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి మొదటి మాట చదవడం వల్ల యవ్వనుడా అంటే దేనిని బట్టి సంతోషపడాలంటే మనం దేవుని బట్టి సంతోషపడాలి, కానీ మిగతా వాటిని బట్టి కాదు. అండ్ డాష్ గుర్తుపెట్టుకోండి. దేని బట్టి? దేవుడికి విరుద్ధమైన వాటిని బట్టి